చైతన్య జీవనాల ఫస్ట్ నైట్కి అంతా అరేంజ్ చేస్తారు. ఇక ఫస్ట్ నైట్ రోజు నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా, అదేంటో తెలుసా అని చెప్పి అంటాడు. దాంతో జీవన అయితే ఏంటి చైతన్య అది అని చెప్పి అంటూ ఉంటుంది. నేను అది చెప్పే ముందు నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నిజం చెప్పు. ఆ రోజు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతాడు. అది వినగానే జీవన అయితే ఆ రోజు మీ అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది మా అమ్మే కదా అని చెప్పి అంటుంది. అది వినగానే చైతన్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు నిజం చెప్పు అని చెప్పి వెనక్కి తిరిగి ఆ రోజు అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో నిజం చెప్పు జీవన అని చెప్పి అంటాడు. అదేంటి చైతన్య అలా అడుగుతావు? బావగారికి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మా అమ్మే కదా, అది కోర్టులో కూడా తీర్పు వచ్చింది అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న చైతన్య అయితే నువ్వు నిజం చెప్తావని నేను ఆశిస్తున్నాను అని చెప్పి అంటాడు. అది విని జీవన ఒకసారిగా షాక్ అవుతుంది. ఏంటి చైతన్య అంతా నిజం తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు, అయినా నేను చేసినట్లుగా ఎవ్వరికీ తెలియదు, మా అమ్మ ఎవ్వరికీ కూడా చెప్పలేదు అని చెప్పి అనుకొని ఉంటుంది. ఇక నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పి అంటాడు. యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి అని చెప్పి అంటుంది. అది విని చైతన్య వెనక్కి తిరిగి జీవన చెంప పగలగొడతాడు. చెంప పగలగొట్టి ఎన్నాళ్ళు నువ్వు అబద్ధాలు చెప్తూ బతుకుతావు, ఇలా అబద్ధాలు చెప్తూ బతకడం నీకు అలవాటు అయిపోయింది కదా అని చెప్పి అంటాడు. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య నువ్వు చేస్తున్న పని అని చెప్పి అంటుంది. నోర్ము ఇక మాట్లాడకు, మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో నాకు తెలుసు, మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది మీ అమ్మ జ్యోతి కాదు, అది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పి అంటాడు. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య నువ్వు అంటున్నది అంటే, ఏంటి ఇంకెన్నాళ్ళని ఇలా అబద్ధాలు చెప్తూ బతుకుతావు నువ్వు నోరు విప్పితే అబద్ధాలు, అన్నీ అబద్ధాలే చెప్తావు. మా అన్నయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వని తెలిసే నేను నిన్ను లైన్లో పెట్టి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీకు ఎలా చుక్కలు చూపించాలో అలా చూపిస్తాను. మా అన్నయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణమైంది నువ్వు, కానీ అక్కడ బాధను అనుభవిస్తున్నది మా వదిన అలాగే మీ అమ్మ. వాళ్ళని అలా బాధపడనివ్వను. నేను నీకు ఎలా టార్చర్ చూపిస్తానో చూస్తూ ఉండు, ఇదే నీకు ఇవ్వబోయే గిఫ్ట్ అని చెప్పి అంటాడు. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.